విశాఖలోని సీతంపేటలో గల శ్రీ దుర్గా గణపతి స్వామి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు సిద్ధి బుద్ధి సమేత శ్రీ దుర్గా గణపతి స్వామి వారిని పల్లెకపై ఊరేగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వామివారి పల్లెక సేవలో పాల్గొని తరించారు. సాంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనలు కళారూపాలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సమాజంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో దోహదపడతాయన్నారు. మహిమగల దేవుడుగా దుర్గా గణపతి ఈ ప్రాంత ప్రజలను అనుగ్రహిస్తున్నాడని, ఆయన అండదండలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సారిపల్లి గోవింద్, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అత్యంత అద్భుతంగా నిర్వహించే కార్యక్రమము 9 రోజుల తర్వాత దుర్గా గణపతి స్వామివారు ఊరేగింపు కార్యక్రమము ఉత్సవము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సారిపల్లి గోవింద్ గారు, అలాగే వారి మిత్ర బృందము, ఎట్లాగే గ్రామ కమిటీ, అట్లాగే సభ్యులు అంతా ఉత్సవ కమిటీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎన్నో ఘటాలని ఇక్కడ పెట్టి ఎంతో అత్యంత అద్భుతంగా వారు ఇవాళ గణపతి నవరాత్రుల సందర్భంగా స్వామివారిని ఊరేగింపు చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది చేస్తున్నారు. వారందరికీ కూడా భక్తి భావంతో ఆ స్వామివారు తప్పనిసరిగా కరుణా కటాక్షాలు ఉండాలి, ఈ రాష్ట్రము చాలా బాగుండాలి అని చెప్పి నేను వ్యక్తిగతంగానే మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రతి సంవత్సరము ఎంతో శాంతియుతంగా మనం కార్యక్రమం చేసుకుంటున్నాము. పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి ఈ ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం.